హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిలగడ దుంపలతో మినీ ప్యాన్ కేక్స్ లాగా చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్‌గా అయినా చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి పైన కొద్దిగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. చాలా ఈజీగా, క్విక్‌గా చేసుకునే స్నాక్ ఐటెంలో ఇది కూడా ఒకటి. ఎప్పుడు ఉడకపెట్టుకొని తినకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇలా హాఫ్ కేజీ చిలకడ దుంపలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిపోయాక వీటిని చల్లార్చుకొని ఇలా పై తొక్క తీసుకోవాలి. ఇలా మొత్తం తీసేసాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని ఒక స్పూన్ తీసుకొని మెత్తగా నలుపుకోవాలి. ఇలా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేశాక కొద్దిగా స్వీట్ కోసం ఒక 2 స్పూన్లు చక్కెరను వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కార్న్‌ఫ్లోర్ కానీ లేదా మైదా పిండి కానీ వేసుకుంటూ ఈ పిండి మంచి ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగని ఎక్కువ వేసేయద్దండి. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే కలుపుకుంటూ చెక్ చేసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మంచి షేప్, రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. లేదంటే మీకు నచ్చిన షేప్లో వీటిని ఇలా ఒత్తుకొని పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఇంకా ఆయిల్ కాగాక చిలకడ దుంపలని రౌండ్గా చేసుకున్నాం కదా, వాటిని వేసుకుని ఒక సైడ్ కాగాక ఇంకో సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కాకుండా తక్కువ వేసుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా మీకు నచ్చితే నువ్వులను కూడా పెట్టుకొని 2 పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులు ప్యాన్ కేక్స్ తింటూ ఉన్నప్పుడు పంటి కింద పడితే దాని ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మిగతా వాటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసి పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఈజీ స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఉడకబెట్టుకొని తింటూ ఉంటే తినటమే కాదు, కొత్తగా ఇలా మినీ ప్యాన్ కేక్స్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. ఇలా చేసి పిల్లల స్నాక్ బాక్స్లో అయినా, ఈవినింగ్ స్నాక్గా అయినా పెట్టారంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.